విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము చదువుతున్నాను. Because of the Lord's great love, we are not consumed. Because of the Lord's great love. ఈ వాక్యాన్ని చూస్తే దేవుని యొక్క ప్రేమను బట్టి అనే విషయం మనకి కనబడుతుంది. బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్. దేవుని యొక్క ప్రేమను బట్టి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ఆ విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్ వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్. తెలుగులో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. వాత్సల్యత అనే మాట తెలుగులో రాశారు. ఇంగ్లీష్లో గాడ్స్ గ్రేట్ లవ్ అనే మాట రాశారు. దేవుని యొక్క గ్రేట్ లవ్ అని చెప్పనంటే అపారమైన ప్రేమ. ఇది ఎటువంటి ప్రేమ అని చెప్పనంటే, వాత్సల్యం సాధారణంగా ఎవరి మీద కలుగుతుందండి? తల్లిదండ్రులకి బిడ్డల మీద కలుగుతుంది. తల్లిదండ్రులకి బిడ్డల మీద వాత్సల్యం కలుగుతుంది. ఎందుకంటే వారు కన్న బిడ్డలు కనుక. దేవునికి తన ప్రజల మీద ఏం కలుగుతుంది? వాత్సల్యం కలుగుతుంది. ఎందుకు వాత్సల్యం కలుగుతుంది? అది కూడా దేవుడు రాయించాడు. ఒకసారి 103వ కీర్తన తీయండి దయచేసి. Psalm 103, 103వ కీర్తన దయచేసి ఓపెన్ చేయండి. 103వ కీర్తనలో మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది అని చెప్పనే మాట మనకు కనబడుతుంది. చూడండి 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మన పట్ల వాత్సల్యం కలుగుతుంది. ఈ వాత్సల్యానికి గల కారణం ఏంటి అని చెప్పనంటే, మనము ఏ విధంగా నిర్మించబడ్డామో అది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త అయిన దేవుడు కనుక. ఆయన మనల్ని నిర్మించాడు గనక, మనము నిర్మించబడిన రీతి, ఏ విధంగా మనం నిర్మించబడ్డామో ఆయనకి బాగా తెలుసు. కాబట్టే ఆయనకి తన ప్రజల పట్ల ఏం కలుగుతుంది? వాత్సల్యం కలుగుతుంది. ఇక్కడ పై వచనాల్లో గనక మనం చూసినట్లయితే 13వ వచనంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు అనే మాట రాయబడి ఉంది. ఎవరితో పోలుస్తున్నాడండి? తండ్రి తన కుమారుని పట్ల జాలిపడునట్లు. ఇందాక నేను చెప్పాను కదా, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఎలాంటి మమకారం అయితే ఉంటుందో, ఎలాంటి ప్రేమ అయితే ఉంటుందో, ఎలాంటి వాత్సల్యం అయితే ఉంటుందో, అటువంటి ప్రేమ, అటువంటి వాత్సల్యము దేవునికి తన ప్రజల పట్ల ఉంది. ఇంకా చెప్పాలి అని చెప్పనంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఉంది అని చెప్పనని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇంతకీ మనం నిర్మించబడిన రీతి ఏంటి? ఇక్కడ మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పని రాయబడి ఉంది కదా. ఆయన కేవలము మనం మంటివారమనే జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మనం నిర్మించబడిన రీతి అని చెప్పనంటే అర్థం ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళాలండి. మనం నిర్మించబడిన రీతి ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పనంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి దయచేసి బైబిల్స్ని. ఆదికాండం 1వ అధ్యాయం వైపు తిప్పండి. అందులో ఈ విధంగా రాయబడి ఉంది. ఓకే, 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు ఏమిటంటే అండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూసారా? మన స్వరూపమందు నరులను చేయుదము. మనం నిర్మించబడిన రీతి అని చెప్పనంటే నిజమే, మనం మట్టితో నిర్మించబడ్డాం, కరెక్టే. కానీ ఏ విధంగా నిర్మించబడ్డాం? ఎవరి పోలికలో నిర్మించబడ్డాం?
మన పోలిక అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు, అంటే ఎంత ఇష్టంగా చేసుకున్నాడు. పిల్లలు బీచ్ లాంటి ప్లేసెస్లో, ఆ బీచ్లో లేకపోతే సీషోర్, సముద్రపు ఒడ్డున ఏం చేస్తూ ఉంటారంటే సాధారణంగా ఆడుకునేటప్పుడు చాలా ఇష్టపడి చాలా కష్టపడి ఇళ్ళు కట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటారు ఇష్టపడి. ఎప్పుడైతే ఆ సముద్రంలో నుంచి ఆ వేవ్స్, అలలు వచ్చి వాళ్ళు నిర్మించుకున్న ఆ ఇంటిని కానీ రాసుకున్న ఆ పేర్లను కానీ ఎప్పుడైతే తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుందో ఆ పిల్లలు ఎంతో బాధపడతారు. ఏమండి, దేవుడు ఇష్టపడి నిర్మించుకున్నాడు మనల్ని, ఇష్టపడి. ఈ సృష్టిలో సమస్తాన్ని నోటి మాట చేత నిర్మించిన దేవుడు. కలుగుగాక అంటే కలిగింది. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికల్లా, మానవాళి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన చాలా జాగ్రత్త వహించాడు. ఎందు గురించి అని చెప్పనంటే ఆయన మహిమకు, ఆయన ఘనతకు ఒక ప్రిస్టేజియస్గా నిర్మించుకున్న నిర్మాణం ఏంటి అని చెప్పనంటే మనిషి. అందుకే ఈ మనిషికి ఆయన పోలికనిచ్చాడు. సో దట్ మ్యాన్ వుడ్ గ్లోరిఫై గాడ్. ఈ మనిషి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అందుకనే అంత చక్కటి మరి నిర్మాణాన్ని దేవుడు చేశాడు. మన దేహం ఎంత అద్భుతమైందండి, ఎంత అద్భుతమైన దేహమో మంది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మరీ అర్థమవుతుందండి. దేవుడు మనకి ఊపిరినిచ్చాడు. ఇన్నాళ్ళు చక్కగా ఊపిరి తీసుకున్నాం కదండి, ఫ్రీగా తీసుకున్నాం. నేను హాస్పిటల్లో ఆక్సిజన్ కూడా మనీ కట్టాల్సి వచ్చింది. అంటే ఏంటి? ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. అంటే అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు ఊపిరి విలువ ఏంటో అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏమండి, కాబట్టి దేవుడు ఎంత జాగ్రత్త వహించాడు. ఒక కిడ్నీ పోతే మరో కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, కానీ ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ పర్మనెంట్ కాదు, అది టెంపరీయే. పడవచ్చు, పడకపోవచ్చు. పడితే ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతారేమో, అంతే. అది కూడా దొరకటం అంత ఈజీ కాదు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా అంతే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా అంతే, మరి ఇంకేదైనా కూడా అంతే. శరీరంలోని ప్రతి అవయవము కూడా ఎంతో అద్భుతమైన నిర్మాణము. దేవుని యొక్క అపారమైన మేధస్సుకి, దేవుని యొక్క అపారమైన ప్రేమకు ఇది నిదర్శనమండి. గమనించండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పానంటే మరి కిడ్నీ స్పెషలిస్ట్ అని, పల్మనాలజిస్ట్ అని, అంటే లంగ్ స్పెషలిస్ట్ అని, లేకపోతే కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అని, ఆఫ్థల్మాలజిస్ట్ అంటే మరి కళ్ళకు సంబంధించిన డాక్టర్ అని, ఇలాగా రకరకాల స్పెషాలిటీస్తో డాక్టర్స్ ఉంటారు. కానీ దేహం మొత్తం మీద స్పెషాలిటీ ఎవరికన్నా ఉందా అండి? నాకు బాడీ మొత్తం మీద స్పెషలైజేషన్ ఉందండి, నేను నర్వ్స్ని చూస్తాను, నేను నర్వ్ స్పెషలిస్ట్ని, నేను బ్రెయిన్ చూస్తాను, బ్రెయిన్ స్పెషలిస్ట్ని, నేను హార్ట్ని చూస్తాను, హార్ట్ స్పెషలిస్ట్ని, లంగ్స్ని చూస్తాను, లంగ్ స్పెషలిస్ట్ని, కిడ్నీస్ని చూస్తాను, నేను కిడ్నీ స్పెషలిస్ట్ని అని చెప్పినని ఎవరన్నా చెప్పగలుగుతారా అండి? అలాంటి డాక్టర్స్ ఉన్నారా? అంటే ఒక్కొక్క భాగం విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడు. మనుషులు ఆ ఒక్క భాగం మీద మాస్టర్ చేయటానికే చాలా కష్టపడిపోతున్నారు. ఈ దేహము ఎంత విలువతో మనకు అనుగ్రహించబడిందో, ఎంత ఉన్నతమైన పని నిమిత్తం అనుగ్రహించబడిందో మనిషి గమనించగా, గుర్తించగా, గ్రహించక ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే ఈ దేహంతో ఆటలాడుతున్నాడు. ఈ దేహము నాది కదా, నా ఇష్టానుసారంగా జీవిస్తాను. ఈ దేహం నాది కదా, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను. ఈ దేహం నాది కదా, నా ఇష్టానుసారంగా ఉంటాను అని చెప్పని అనుకుంటూ ఈ దేహాన్ని మనం ఏం చేస్తున్నాము? మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన ఆలోచనల ప్రకారంగా మనము జీవిస్తున్నాం. కానీ ఈ నిర్మాణము ఎందుకొరకు, ఎవరి కొరకు అంటే దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనంలో నుంచి కనుక మనం చూసినట్లయితే ఆయన కొరకు. ఎవరి కొరకండి?
ఆయన కొరకు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అడుగుతున్నాను, ఈ దేహముతో నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఈ దేహముతో మనము ఎలా జీవిస్తున్నాము? ఈ దేహము మనకు అనుగ్రహించబడింది దేవుని వలన, మనకు అనుగ్రహించబడింది దేవుని కొరకు, మనకు అనుగ్రహించబడింది అనే విషయం మనకు అర్థమవుతుందా? దీని గురించి ఆలోచించకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేని గురించో ఆలోచిస్తూ ఉంటాం. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే మత్తయి సువార్తలో మరి 6వ అధ్యాయం, దయచేసి ఓపెన్ చేయండి, దయచేసి మాథ్యూస్ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. 28వ వచనం చూడండి ఒకసారి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, చాలు, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. 31, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. మనిషి చింతంతా కూడా ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరిద్దాము అని దాని గురించనే చింత కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వెందుకు వాటిల గురించి ఆలోచిస్తున్నావు? 25వ వచనంలో గనక మనం చూసినట్లయితే అక్కడ చూడండి, దేవుడు ఎంత తేటగా రాయించాడో. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని నీ దేహమును గురించి అయినను. ధరించుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఫిజికల్ థింగ్స్ గురించి కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఏమి ధరించుకుందామా, ఏమి తిందామా, ఏమి తాగుదామా అని వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరము లేదు. ఎందు గురించి అవసరం లేదు? ఆహారము కంటే ఏం ప్రాముఖ్యం అంట? ప్రాణం ప్రాముఖ్యం. గమనిస్తున్నారా? యోబుని అపవాది శోధించాడు. ఏ విషయాల్లో శోధించాడో తెలుసా? భౌతిక సంబంధమైన విషయాల్లో శోధించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అపవాదికి. ఏంటి ఆ మాట అంటే, యూ షుడ్ నాట్ టచ్ హిస్ లైఫ్. ప్రాణమును టచ్ చేయొద్దన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణమును టచ్ చేయొద్దు. నువ్వు దేహాన్ని టచ్ చేస్తావా? లేకపోతే అతనికి కలిగినవన్నీ, ఆస్తులు, అంతస్తులు, మరి అతనికి కలిగిన భోగభాగ్యాలని నువ్వు కదిలిస్తావా? నీ ఇష్టం. కానీ అతని ప్రాణాన్ని టచ్ చేయడానికి వీల్లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ప్రాణము విలువైంది. దేవుడు ఈ ప్రాణాన్ని మనకి ఇచ్చాడు. మనం బ్రతికున్నాం. దేవుడు అంటున్నాడు, ఈ ప్రాణమును గురించి మీరు ఆలోచించండి, కానీ మీరు దేని గురించి ఆలోచించొద్దు. దేని గురించి ఆలోచించొద్దు? చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీరు దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణం ముఖ్యం. బిర్యానీలు తినకపోవచ్చండి, మనం కోరుకున్న వంటకాలు తినకపోవచ్చండి, లేకపోతే మనం అనుకున్నంత సమృద్ధిని మనం అనుభవించకపోవచ్చండి, కానీ దేవుడు ఇంకా ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. కొంతమంది స్తుతించమంటే ఏమి స్తుతిస్తామన్నా, నాకు అప్పులన్నా, నాకు అవసరతలన్నా, నా కొరతలన్నా, నా కొదువులన్నా, నా ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందన్నా, నా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందన్నా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు ప్రాణం ఉందిగా, ఇంకా నీకు ఇంకా ప్రాణం ఉందా లేదా? నీకు ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణము దేవుడు నీకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు అని చెప్పనంటే దేవుడు నీ పట్ల ఇంకా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నీ గురించి ఇంకా చింతిస్తున్నాడు. ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? మనము ఏం చేస్తామండి? ఏదన్నా ఒక క్లిష్టమైన పరిస్థితి రాగానే, ఒక చెల్లి అలాగే మెసేజ్ పెట్టింది, అన్న మా ఇంట్లో చాలా ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పి నా చెల్లి ఏడ్చేస్తుంది. ఇంకా అంటే వచ్చిన ప్రాబ్లం అలాంటిది, ఆ వచ్చిన సమస్య మరి నిజంగానే దుఃఖపడే సమస్య, ఎంతో వేదనకరమైన సమస్య, ఎంతో శోధనే మరి ఆ గృహం మీద పడింది. ఆ చెల్లి ఏడ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
నేను చెప్పాను, ఇంతకుముందు మీ గృహంలో కార్యం చేసిన దేవుడు, ఇంతకుముందు మీ ఇంట్లో కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయడానికి సమర్థుడు, సరిపోయినవాడు. ఇంతకుముందు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసిన దేవుడు ఈరోజు కూడా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు. ఇంతకుముందు నిన్ను గురించి పట్టించుకున్న దేవుడు ఇప్పుడు పట్టించుకుంటాడు. ఇంతకుముందు నిన్ను ఆదుకున్న దేవుడు ఇప్పుడు ఆదుకుంటాడు. ఇంతకుముందు నీ పట్ల జాగ్రత్త వహించిన దేవుడు, నీ కుటుంబం పట్ల జాగ్రత్త వహించిన దేవుడు ఇప్పుడు కూడా జాగ్రత్త వహిస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వైఖరి, ఈ మనసు మనం కలిగి ఉన్నామా? చాలా కొంచెంలో తప్పిపోతూ ఉంటామండి. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం దుఃఖపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు నాకు ఇంకా ప్రాణం ఇచ్చాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించాం. అదే పరీక్ష యోబు విషయంలో. ప్రాణమును మాత్రం ముట్టుకోవద్దని చెప్పి అన్నాడు దేవుడు. అన్ని రకాలుగా కూడా యోబు శోధించబడ్డాడు, అన్ని రకాలుగా. కానీ ఆ ప్రాణం మాత్రం ఇంకా ఉంచాడు. ఎందుకో తెలుసా? యోబులో ఏముందో దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. యోబులో ఏముందో దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. యోబు ఆల్రెడీ దేవుని ఘనపరిచాడు. యోబు జీవితం ఆల్రెడీ దేవుని మహింపరుస్తూ ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, అపవాదితో అంటున్నాడు, ఇదిగో నువ్వు యోబుని చూసావా? నా సేవకుడైన యోబుని చూసావా? అంటే ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడండి దేవుడు, ఎంత సంతోషపడుతున్నాడండి దేవుడు యోబుని గురించి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ గురించి, నా గురించి దేవుడు అలా సంతోషపడుతున్నాడా? యోబుకి ఇచ్చిన జీవితాన్ని బట్టి యోబు దాన్ని సార్థకం చేసుకున్నాడు. దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనతొచ్చేలాగా జీవిస్తున్నాడు. యోబు పేరంట ఆ చుట్టుపక్కల మారుమోగిపోతుంది. ఎందుకో తెలుసా? అతను ఆశీర్వదించబడ్డాడు. ఏమండి? అతను ఆశీర్వదించబడ్డాడు. అతనులాగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఇంకెవరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేరు. అందరూ ఆశీర్వదించబడ్డారని ఏడుస్తారు, కానీ ఎందుకు ఆశీర్వదించబడ్డారు అని ఆలోచిస్తారా? వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారని చెప్పేసిన వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనం ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుని చేతిలో ఉంది. ఒకళ్ళని హెచ్చించటం, ఒకళ్ళని తగ్గించటం దేవుని చేతిలో ఉంది అనే విషయము మనం తెలుసుకుంటున్నామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తూర్పు నుంచి, పడమరు నుంచి, అరణ్యము నుంచి మనకు కలగదు కానీ ఎక్కడి నుంచి హెచ్చగలుగుతుంది? దేవుని దగ్గర నుండే హెచ్చగలుగుతుంది. ఒకరిని హెచ్చించడం, ఒకరిని తగ్గించడం ఎవరి చేతిలో ఉంది? దేవాది దేవుని చేతిలో ఉంది. యోబు ఆశీర్వదించబడ్డాడు. యోబు పేరు ప్రఖ్యాతులు ఆ ప్రాంతమంతా కూడా విస్తరించి పోయింది. కానీ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆ మొట్టమొదటి వచనంలోనే దేవుడు రాయించాడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు. యోబు అందరిలాగా జీవించట్లేదు, యోబు ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు అందరిలాగా జీవించడానికి పిలువబడలేదు. యూ హ్యావ్ ఎ స్పెషల్ కాలింగ్. యు ఆర్ కాల్డ్ టు లివ్ ఎ స్పెషల్ లైఫ్. ఇన్ ద సెన్స్ యు ఆట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. నువ్వు ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడ్డావు, అంటే పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డావు. అందరిలో ఒక వ్యక్తిలాగా నువ్వు ఉంటే ఇక నువ్వు ఎలాగ దీవించబడతావు? నీలో ప్రత్యేకత ఏంటి? నీలో ప్రత్యేకత ఉన్నప్పుడే ఆ ప్రత్యేకత దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. ఆ ప్రత్యేకత. కొంతమంది ప్రత్యేకత అని చెప్పంటూ ప్యాంటులు చింపేసుకుంటూ ఉంటారు. అదే అండి ప్రత్యేకత. నేను ప్రత్యేకంగా కనపడాలని చెప్పేసినని అటు ఇటు ఏముండదు, జుట్టిలా పైకి ఉంటుందండి. అదే అండి ప్రత్యేకత. ఇంకొంతమంది మరి గుండుల్లో కూడా సపరేట్ గుండ్లు అన్నమాట, రకరకాలుగా గుండ్లు చేయిస్తున్నారు. ఏమండి దానివల్ల ప్రత్యేకత వస్తుందా? ఇంకొంతమంది అందరూ నన్ను చూడాలి అని చెప్పి అన్నట్లుగా అశ్లీలంగా వస్త్రధారణ వేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు. జిగేలు అని చెప్పి అనుకుంటా షర్ట్లు కానివ్వండి, జిగేలు ఏమంటారు ఆ కుర్తాస్ కానివ్వండి, లేకపోతే ఆ శారీస్ కానివ్వండి. జిగేలు కనపడింది అని చెప్పానంటేనే మనలో ఆకర్షించే ధోరణి ఉంది అని చెప్పని అర్థం. వింటున్నారా? ఈ మాట ఆడపిల్లలకు కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ ఇది వాస్తవం. సాధారణంగా ఆడవాళ్ళు ఈ ఆకర్షణలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అద్దాలు బాగా మెరవాలి, ఏమండి డ్రెస్సులు బాగా మెరవాలి, శారీస్ తళతళలాడాలి, బంగారం తళతళలాడాలి, అంతా తళతళ. కానీ అదే మంచిది కాదు, అదే క్షేమం కాదు, అదే ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు.
మనుషులు దేని లక్ష్య పెడతారో నేను దాన్ని లక్ష్య పెట్టను అని దేవుడు చెబుతున్నాడు. గమనిస్తున్నారా? దేవుడికి కావాల్సింది పై మెరుగులు కాదు, పై అందం కాదు, పైన మరి ఆకర్షణ కాదు. అందుకే దేవుడు రాయించాడు, అందము మోసకరమైంది, సౌందర్యం వ్యర్థమైంది. కొంతమంది ఆ బ్యూటీ పార్లర్లకి తగలేస్తారండి డబ్బులు. ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో ఆ బ్యూటీ పార్లర్కి అయిపోతూ ఉంటుంది సగం, ఆ శారీలకు అయిపోతూ ఉంటుంది, లేకపోతే ఆ డ్రెస్సులకు అయిపోతూ ఉంటుంది, లేకపోతే మొబైల్ ఫోన్లు మార్చి మొబైల్ ఫోన్లు మారుస్తూ ఉంటారు. ఏమండి గమనిస్తున్నారా? దేనికి మనం వెచ్చిస్తున్నాం? అది మన సమయమే కానివ్వండి, మన డబ్బే కానివ్వండి, అది ప్రయోజనకరంగా దేవునికి మహిమకరంగా వెచ్చిస్తున్నామా, ఖర్చు పెడుతున్నామా, లేకపోతే ఎవరో దృష్టి ఆకర్షించాలని చెప్పేసిందని మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరైతే మనుషుల్ని ఆకర్షించాలి, మనుషుల ఎదుట గొప్పవారుగా కనపడాలి, మనుషుల ఎదుట అందంగా కనపడాలి, మనుషుల ఎదుట మరి ఒక ఉన్నతమైన స్థానంలో కనపడాలి అని ఎప్పుడైతే మనుషుల దృష్టి కలిగి ఉంటారో అలాంటి వారు దేవుని దృష్టికి ఏమాత్రం కూడా సరిపోయిన వారుగా ఉండరండి. అలాంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా లక్ష్యము చేయడు. అందుకనే కదా సమూయేలు నీ బిడ్డల్ని పిలిపించమని చెప్పేసి అన్నప్పుడు ఆ మొదటి కొడుకును పిలిపించాడు యెషై. ఆ మొదటి కొడుకును పిలిపిస్తే సమూయేలు కూడా, అంటే ప్రవక్త అయిన సమూయేలు కూడా మెస్మరైజ్ అయిపోయాడండి. అంటే ఎలా ఉన్నాయో అతని లుక్స్, ఎంత స్టన్నింగ్గా ఉన్నాయో అతని లుక్స్ ఒకసారి ఆలోచించండి. ఎంత స్టన్నింగ్గా అతను లేకపోతే అబ్బా రాజు ఇతనే అయి ఉంటాడు, దేవుడు భలే సెలెక్ట్ చేసుకున్నాడే ఏమనుకుంటున్నాడు? ఆ ఎత్తును చూసి, ఆ దర్పాన్ని చూసి, కనబడుతున్న విధానాన్ని చూసి, అతనిలో ఉన్న టీవీని చూసి ఏమనుకుంటున్నాడు అని చెప్పానంటే దేవుడు ఇతన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు? దైవజనుడు, ప్రవక్త అయిన సమూయేలు. ఏమండి సమూయేలు అని మామూలు ప్రవక్త అనుకుంటున్నారా? అసాధారణమైన ప్రవక్త అండి. అలాంటి అసాధారణమైన ప్రవక్త కూడా దేనికి పడిపోయాడు? కనిపించేదానికి పడిపోయాడు. వెంటనే దేవుడు అన్నాడు, సమూయేలాగు అతను అభిషేకించొద్దు, ఎందుకంటే ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, నేను అతన్ని తృణీకరించాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను పై రూపాన్ని లక్ష్య పెట్టాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండివిజువల్. నాకు హృదయము ప్రాముఖ్యము, హృదయాంతరంగంలో ఉన్నది నాకు ప్రాముఖ్యము, హృదయాంతరంగంలో ఉన్న ఆ అందము అది నాకు ప్రాముఖ్యము. ఇతన్ని కాదయ్యా నేను సెలెక్ట్ చేసుకుంది. గమనిస్తున్నారా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనుషుల వైపు చూడకు. మనుషుల దృష్టిలో గొప్పవానిగా ఉండాలని ప్రయత్నించొద్దు. మనుషుల దృష్టిలో అందంగా కనపడాలని, మనుషుల దృష్టిలో గొప్ప వ్యక్తిగా కనపడాలని, మనుషుల దృష్టిలో అంతా మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో అది చూసుకో. నన్ను సృజించిన ఆ దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నామో లేదో అది ఆలోచించుకో. యోబు దీవించబడ్డాడంటే, ఆశీర్వదించబడ్డాడంటే దేవుని దృష్టికి ఆకర్షించబడ్డాడు, దేవుని ఎదుట కృప పొందుకున్నాడు. ఎందుకో తెలుసా అండి? యోబులో ప్రత్యేకత ఉంది. యోబు అందరిలాగా లేడు, అతనిలో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత దేవుణ్ణి ఆకర్షించింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రోజు దేవుణ్ణి ఆకర్షించే ప్రత్యేకత మనలో ఉందా? ఏమండి ఈరోజు దేవుణ్ణి ఆకర్షించే ఆ ప్రత్యేకమైన లక్షణాలు మనలో ఉన్నాయా? కొంతమంది రంగు పిచ్చి, ఏమండి రంగు ఉంటే స్నానాలు మర్చిపోతారు, ఏమండి కొంచెం పౌడర్ రాసుకొని హడావుడి చేసేస్తారు. ఇక మరి చెమట కంపు మరి కొట్టదనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు, స్నానాలు చేయరు, డియోడ్రెంట్లు కొట్టేస్తారు, ఇక అయిపోద్ది, ఫినిష్. పై తోలు కాదు ముఖ్యం, పైకి ఎలా కనపడుతున్నాము అన్నది కాదు ముఖ్యం, మన హృదయము ఎలా ఉందో దేవుడు చూస్తాడు. మన హృదయము దేవుని చేత ఆకర్షించబడుతుందా, దేవుడు మన హృదయాన్ని బట్టి ఆకర్షించబడుతున్నాడా అనేది ప్రాముఖ్యం. యోబును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, ఆకర్షించబడుతున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు. ఎందుకు? చదువుదామా ఆ లక్షణాలు ఏంటో ఒకసారి చదువుదామండి. యోబు అను మనుష్యుడుండెను, అతను ఎలాంటి వాడండి? యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా?
అతను ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అని చెప్పనంటే అందరిలో కనిపిస్తున్న లక్షణాలు ఇతనిలో లేవు. ఏంటి అందరిలో కనిపిస్తున్న లక్షణాలు అంటే అధిక శాతం ఎక్కువ మందిలో కనిపించే లక్షణాలు ఏంటి అని చెప్పనంటే మోసము, ద్వేషము, కుట్ర, అపవిత్రత, అన్యాయము, అక్రమము, ఇవన్నీ కూడా సాధారణంగా అందరిలో కనిపించేవి. అంటారు కదా, మన దగ్గర కూడా అంటూ ఉంటారు, ఏమిటండి ఆ మాట, 100 అబద్ధాలా 1000 అబద్ధాలా, 100 అబద్ధాలో 1000 అబద్ధాలు, 1000 అబద్ధాలు ఆడేలైనా సరే ఒక పెళ్లి చేయాలని చెప్పానంటారు. అంటే అబద్ధము మన నరనరాల్లో ఉంది. చూసారా, ఇది లోకపు తీరు, లోకపు వైఖరి. కోర్టులో కూడా చూసారా, కోర్టులో నిజాల కన్నా కూడా వాదనలు ఇంపార్టెంట్. అంటే ఎవరు బాగా వాదిస్తే, ఎవరు తెలివిగా వాదిస్తే దాన్ని బట్టే మరి తీర్పులు జరుగుతాయి. కానీ మరి వాస్తవానికి మరి ఎంతవరకు విలువ ఉందనేది ఆ దేవునికే తెలియాలి. కాబట్టి మనము ఏదైతే యోగ్యముగా ఎంచుతామో దేవుడు యోగ్యముగా ఎంచడు. ఎక్కువ శాతం మందిలాగా మనమున్నట్లయితే దానివలన ప్రయోజనం లేదు. కానీ ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రత్యేకమైన జీవితము అంటే పరిశుద్ధమైన జీవితము. ఎలాగున్నాడండి ఇతను? యథార్థవర్తనుడును. అంటే అతను ఏముంది? యథార్థత ఉంది, న్యాయం ఉంది, ఇంకేముంది? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనములో ఆనందించేవాడు కాదు, చెడుతనములో కొనసాగేవాడు కాదు, చెడుతనాన్ని సహించేవాడు కాదు, చెడుతనాన్ని భరించేవాడు కాదు, చెడుతనాన్ని విసర్జించేవాడు. కొంతమందికి తప్పు చేయడం ఇష్టం ఉండదు, కానీ చెప్పలేక తప్పు చేసేవాళ్ళతో కలిసి ఓకే అనుకుంటూ ఉంటారు. అంటే సహించటం, టాలరెన్స్ అని చెప్పని అంటారు. టాలరెన్స్ ఆఫ్ సిన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ సిన్. చెడుని సహించటం అంటే అది కూడా చెడే. పాపాన్ని సహించటము అని చెప్పనంటే పాపంతో ఏకీభవించటం అనే. నేను చెప్పలేకపోతున్నానండి, తెంచుకోలేకపోతున్నానండి, నేను వాళ్ళతో మరి ఈ మాట నేను అనలేకపోతున్నానండి, నేను బయటికి రాలేకపోతున్నానండి అంటే అర్థం ఏంటి? వాళ్ళతో ఏకీభవిస్తున్నాము అని చెప్పనని అర్థం. మనలో ప్రత్యేకత కనపడాలి అని చెప్పనంటే మొట్టమొదటిగా మన జీవితంలో నుండి పాపాన్ని ఏం చేయాలి? మనము విసర్జించేవారుగా ఉండాలి. ఇంకా మనం చదువుకున్నాం 103వ కీర్తనలో ఏమని చదువుకున్నామో, ఆయన ఎలాంటి వారి పట్ల జాలి పడుతున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల, తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన జాలి పడుతున్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? యోబులో ఆ భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు ఉన్నాయి కాబట్టి చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు, యథార్థవర్తనుడిగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిని ఆకర్షించాడు, దేవుని చేత దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ఆశీర్వాదం కోసం ఎన్ని తంట్లో, ఈరోజు ఆశీర్వాదం కోసం మరి ఎన్ని ఇక్కట్లో, ఎన్ని ఇబ్బందులో. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉందండి. ఆశీర్వాదం అనేది దేవునిలో ఉందండి. ఆశీర్వాదం అనేది దేవుణ్ణి కలిగి ఉండడంలో ఉందండి. ఆశీర్వాదం అనేది దేవుని సంతోషపెట్టడంలో ఉందండి. ఇది అర్థం చేసుకోక మనిషి ఏం చేస్తున్నాడు? ఏదో మరి లోక సంబంధమైన, భూ సంబంధమైన వాటిని పొందుకోవడమే నిజమైన ఆశీర్వాదం అని చెప్పి అనుకుంటున్నాడు. అందుకే దేవుడు టెస్ట్ చేశాడు యోబుని. అందుకే దేవుడు ఒక టెస్ట్ ద్వారా తీసుకెళ్ళాడు యోబుని. అన్నీ బాగున్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అందరు యోబుని ఘనపరుస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి సేవించడం గొప్ప కాదు. అపవాది అంటున్నాడు, అన్నీ బాగున్నాయి కనుక అతను సేవిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి కనుక అతను నిన్ను పూజిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి కనుక అతన్ని ఆరాధిస్తున్నాడు. అన్నీ బాగోకపోయినా ఆరాధిస్తాడా? అన్నీ బాగుండకపోయినా నిన్ను ప్రేమిస్తాడా? అన్నీ బాగుండకపోయినా నీ మాట వింటాడా? అన్నీ బాగుండకపోయినా నీ మార్గంలో నడుస్తాడా? ఏమండి, ఇదే ప్రశ్న దేవుడు మనకేస్తే మనం ఏమని సమాధానం చెప్తాం? ఇదే ప్రశ్న దేవుడు మనకి వేస్తే మనం ఏమని సమాధానం చెబుతాం? మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తామంటే, దేవుని సన్నిధికి వెళితే, ప్రార్థన చేసుకుంటే, మందిరానికి వెళితే, దేవునికి కానుకిస్తే, పరిచర్య చేస్తే మన జీవితంలో సమస్యలే ఉండవు, సమస్యలే రావు, శోధనలే రావు, ఆటంకాలే రావు, అవరోధాలే రావు అని చెప్పనని అనుకుంటాం. చాలా పొరపాటండి.
మనలో ఉన్న వాస్తవం ఏంటో బయటికి రావాలి అని చెప్పనంటే వీ హ్యావ్ టు గో త్రూ సర్టెన్ ట్రయల్స్ అండ్ హార్డ్షిప్స్. అందుకే వాక్యంలో పరలోక రాజ్యంలోనికి చేరటానికి ఎన్నో మరి ఆటంకాల ద్వారా, కష్టాల ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామా? దేవుని మార్గములో, దేవుని చిత్తంలో నడిచేవారుగా ఉన్నామా? లేకపోతే మనం ఎలాగున్నాం? మనకు లేని వాటిని బట్టి, మనకున్న లేమిని బట్టి, మనకున్న కొరతను బట్టి, మనకున్న కొదువులను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి దేవునికి దూరస్తులుగా ఉంటున్నామా? దేవుని మీద సణుగుతున్నామా? దేవుని మీద గొణుగుతున్నామా? దేవునిని మరి ఆరాధించకుండా ఉంటున్నామా? ఎలాగ ఉంటున్నాం మనము? యోబు బిడ్డలు చనిపోయారు, యోబు ఆస్తంతా పోయింది, యోబు ఆరోగ్యం కూడా క్షీణించింది. బయలుదేరారు కొంతమంది మహానుభావులు. సాతాను కొంతమందిని వాడుకుంటూ ఉంటాడండి. ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోతే ఇక వెంటనే వచ్చే మాట పాపమే. నిజమే, పాపం వలన ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది, రాదని చెప్పానని అంటలేదు. కానీ అన్ని అనారోగ్యాలకి, అన్నిసార్లు అనారోగ్యానికి గల కారణము పాపమే కాదు. అందుకే తొందరపడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు ఎవరిని కూడా. వాళ్ళు అలాగ ఉన్నారు అని చెప్పానంటే అమ్మో ఏం చేశారో, ఎలాంటి పనులు చేశారు, వెంటనే మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయి. కృంగదీసే మాటలు, బాధ పెట్టే మాటలు, దుఃఖపరిచే మాటలు, వేదన కలిగించే మాటలు. ఏమండి, తన సొంత స్నేహితులు యోబుతో ఎలా మాట్లాడారు? మొదట బాగానే మాట్లాడారు, కానీ మొదట ఆదరించేటట్లుగానే మాట్లాడారు, కానీ మొదట మరి ప్రోత్సహించేటట్లుగానే మాట్లాడారు, కానీ రాను రాను వాళ్ళ మాటలు మారిపోయినాయి. ఎంతగా మారిపోయినాయి అని చెప్పానంటే వారి మాటలను బట్టి ఆదరించబట్టం పక్కన పెడితే మరి ఎంతగానో దుఃఖపడుతున్నాడు, ఎంతగానో యోబు వేదన చెందుతాడంటే మానసికమైన శోధన, శారీరకమైన శోధన. చూసారా, మానసికంగానూ భయంకరంగా శోధించబడుతున్నాడు, శరీర సంబంధంగా కూడా శోధించబడుతున్నాడు. అయితే యోబు గురించి రాయబడిన చక్కటి మాట, అద్భుతమైన మాట ఏంటి అని చెప్పనంటే వీటన్నిటిలో యోబు పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిలో అంటే ఈ పరిస్థితులన్నిటిలో కూడా పాపము చేయలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకున్న కష్టములో, నీకున్న నష్టములో, నీకున్న మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో, నీకున్న అనారోగ్యమైన పరిస్థితుల్లో, నీకున్న క్లిష్టమైన సమస్యల మధ్యలో నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవునికి ప్రార్థించగలుగుతున్నావా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? నాకే ఎందుకు జరగాలి, నాకే ఎందుకు ఇలా ఎందుకు అవ్వాలి, నాకే ఈ సమస్యలు ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఈ శోధనలు రావాలని చెప్పి లాజిక్లు మాట్లాడుతున్నావా? దేవుని దగ్గరికి కావాల్సింది లాజిక్స్ కాదు, దేవుని నమ్మడమే. దేవుని నమ్మడమే. మన లాజిక్ కాదు, మన ఆలోచనలు కాదు, మన జ్ఞానం కాదు. మనము దేవుణ్ణి విశ్వాసం ఉంచాలి. ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసము ఆయన మీద ఉంచాలి. కాబట్టి యోబు మునుపు ఆశీర్వదించబడిన దానికన్నా కూడా అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అని చెప్పానంటే దేవుడు ఇచ్చిన ప్రాణము ఎంత విలువైందో అనే విషయాన్ని గురించి దేవుడు మనతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. తనకు ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఆ ప్రాణం ఇచ్చిన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎక్కడా కూడా దేవునికి అవమానకరమైన ప్రవర్తనతంలో లేదు. కొంతమంది చెబుతూ ఉంటారు, అన్నా నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల నేను పని చేశానన్నా. డబ్బు సంపాదించుకోవడం కోసం ఏమన్నా చేస్తావా? ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి అని పని చేశానన్నా, ఆ పని తప్పించుకోవడానికి, లేకపోతే ఆ కష్టం తప్పించుకోవడానికి, ఆ నష్టం తప్పించుకోవడానికి, తిట్లు తప్పించుకోవడానికి ఏమన్నా చేస్తామా? ఏ మార్గంలో అన్నా వెళ్తామా? గమనించండి. దేవునికి కావాల్సింది యథార్థత కావాలి. దేవుడు ఈ ప్రాణం ఇచ్చాడు అని చెప్పానంటే ఈ ప్రాణమును బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మనకి ఎంత అద్భుతమైన బట్టలు ఉన్నాయి కాదు, లేకపోతే ఎంత అద్భుతమైన కారు ఉందని కాదు, ఎంత అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి కాదు. ఏమండి, మంచి మంచి కార్లు ఉన్నవాళ్ళు, మంచి మంచి బిల్డింగ్లు ఉన్నవాళ్ళు, మంచి మంచి అధికారం ఉన్నవాళ్ళు, మంచి ఉన్నతమైన మరి స్థానం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు ఏమైపోయారండి?
రాలిపోతున్నారండి, పిట్టల వలె రాలిపోతున్నారు. ప్రతిరోజు కూడా నాకైతే ఎంత బాధేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నేను వాట్సాప్ చూశాను అని చెప్పానంటే అందులో ఒక సేవకుని మరణాన్ని చూస్తున్నాను. దాన్ని బట్టి ఎంతో బాధేస్తుందండి. రోజుకి నేనే ఒకళ్ళ నిద్రను చూస్తూ ఉంటే అసలు మన రాష్ట్రంలో ఎంతమంది చనిపోతున్నారు, మన దేశంలో ఎంతమంది చనిపోతున్నారు మనం గమనిస్తున్నామా, ఆలోచిస్తున్నామా? వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు మనల్ని ఇంకా ఉంచాడు అని చెప్పానంటే దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆర్ వి థ్యాంకింగ్ గాడ్? 2, 1 కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అయితే 2 భయభక్తులతో జీవిస్తున్నామా? వాళ్ళకు వచ్చింది ఆ పరిస్థితి, రేపు నా రాక రాదని గ్యారంటీ ఏంటి? కాబట్టి నేనేం చేయాలి? నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మై లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సో వాట్ ఐ మస్ట్ డూ? I must live a life that is pleasing to God. I must live a life that glorifies God. I must live a life that bring honor to the name of the Lord. నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి? దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం, దేవునికి ఘనతను తీసుకొచ్చే జీవితం, దేవునికి మరి ప్రభావమును తీసుకొచ్చే జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరుడు, దీని గురించి ఆలోచిస్తున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేహము దేవుని యొక్క ఆలయము. మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసి ఉన్నదని వాక్యం రాయబడి ఉంది కదా. ఆయన పోలిక మనకిచ్చాడు, ఆయన సారూప్యము మనకిచ్చాడు. ఆయనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయము అని చెప్పన్నాడు. అలాంటి దేహంతో ఎలా జీవిస్తున్నాం మనం? ఎలాంటి కార్యాలు చేస్తున్నాం మనము? నానా విషయాల్లో మనము ఎంతగానో నిమగ్నమైపోతున్నాము. కానీ దేవునికి ఏ స్థానం ఇస్తున్నాము? దేవునికి ఎటువంటి సమయం ఇస్తున్నాము? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనిస్తున్నామా దాని గురించి? ఆలోచిస్తున్నామా దాని గురించి? అందుకే విలాప వాక్యముల్లో మరి రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, బికాజ్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్. బికాజ్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్. చదువుదామా ఆ మాట? విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం ఇంకా నిర్మూలము కాలేదంట దేవుడు చెప్తున్నాడు. కాబట్టే ఆయన మాటలు వింటున్నాం. మనం నిర్మూలము కాలేదు కాబట్టే ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం నిర్మూలము కాలేదు కాబట్టే ఆయన మాటలు వినడానికి ఈ విధంగా అవకాశాన్ని పొందుకున్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఉదయం అసలు ప్రోగ్రాం చేయలేని పరిస్థితి. అంటే దేవుని సహాయము ఎంత అవసరమో అనే దాని గురించి చెప్తున్నాను. నిన్న ఉదయము అసలు ప్రోగ్రాం చేయలేని పరిస్థితి, లైవ్ వచ్చే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక మోకరించి, ప్రభువా సహాయం చేయదు, నీ పని ప్రభువా, మేము చేయలేమయ్యా, నాకు ఏం వాక్యం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే మరి మేము ముందుగానే వేరే ప్రోగ్రాం అంతా కూడా సిద్ధపడ్డాము. నేను చెప్పిన వాక్యం వేరు, అన్నీ వేరే. ఇప్పుడు నేను అంత కొత్తగా చేయాలి ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, ఎలా నడిపించాలో అని చెప్పి నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మరి ఇంటర్నెట్ అప్పుడు దాకా రాలేదు, ఇంటర్నెట్ వర్క్ అవ్వలేదు, యూట్యూబ్ లైవ్ ఓపెన్ అవ్వట్లేదు, ఏది కూడా వర్క్ అవ్వట్లేదు. సడన్గా మరి శాంతి అందనమాట, వేరే దాంట్లో మరి వేరే సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు, మరి దాంట్లో ఎప్పుడైతే విశ్వాసంతో ప్రయత్నం చేసామో వెంటనే వర్క్ అయిందండి. అంటే ఆయన కృపను బట్టి జరిగింది, లేకపోతే జరిగేది కాదు. ఏదైనా అంతేనండి. మనం నిర్మూలము కావాలన్నా కాకుండా ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. నేను చెప్పాను కదా, గత మాసము మా పరిస్థితి ఏంటో నేను చెప్పాను కదా. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి రావడం అంత సాధారణమైన విషయం ఏమి కాదు. మరి నాకన్నా ముందు హాస్పిటలైజ్ అయ్యారు మా నాన్నగారు. ఇంకా నాన్నగారు సరిగ్గా మరి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, ఇంకా మరి శక్తిని పూర్తిగా పొందుకునే స్థితిలో ఉన్నారు. అదేదో నేను బ్రహ్మాండంగా బలపడ్డానని చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రభు నాకు శక్తి ఇస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఇవ్వాలి ఏదన్నా సరే.
దేవుడు మనకిస్తేనే శక్తి వస్తుంది, దేవుడు మనకిస్తేనే ఆరోగ్యం వస్తుంది, దేవుడు మనకిస్తేనే ఆయుష్ వస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ విషయం మనకు అర్థమైతే ఎంత జాగ్రత్త కలిగి ఉంటాం, మనము ఎంత జాగ్రత్త కలిగి ఉంటాం. మనుషులు సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యం, మనుషుల్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యం, మనుషుల దృష్టిలో మనం ఎలాగుండాలి అనే దాని గురించి ఆలోచించముగా నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నాను. గొప్ప వాగ్దానాలు ఇచ్చాడండి దేవుడు యోసేపుకి. అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. చిన్నప్పుడే, టీనేజ్లో ఉన్నప్పుడే అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు, అద్భుతమైన దర్శనాలను చూపించాడు. ఆ చిన్న వయసులోనే యోసేపుని ఆ గుంటలో వేసేశారు, తీసుకెళ్ళి ఒక స్లేవ్గా, అంటే ఒక బానిసగా అమ్మేశారు. అలాంటి పరిస్థితుల మధ్యలో మరి పాపము చేసే పరిస్థితి వచ్చినప్పటికి కూడా యోసేపు అన్నమాట, నా దేవుని దృష్టికి ఘోరమైన దుష్కార్యమును నేను ఎలా చేయగలను అన్నాడు. హౌ కెన్ ఐ డూ దిస్ వెరీ వికెడ్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ మై గాడ్? గాడ్ ఈజ్ వాచింగ్ మీ. దేవుడు నన్ను చూస్తున్నాడు. రాత్రంతా కూడా నేను వర్క్ చేసుకుంటున్నాను. వర్క్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని మెసేజెస్ విన్నాను. మెసేజెస్ విన్న తర్వాత వర్క్ చేస్తున్నాను. వర్క్ అయిపోయిన తర్వాత ఎందుకనో వేరే కొన్ని చూస్తూ ఉంటే వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన దాంతో సమయాన్ని వ్యర్థం చేయొద్దు అని చెప్పాను. వెంటనే పక్కన పెట్టేశాను. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని చెప్పానంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు అన్నమాట ఏమిటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ దేవుని ఎదుట ఈ ఘోరమైన దుష్కర్యం ఎలా చేయగలను? బానిసనైన నన్ను ఈ స్థితిలో పెట్టాడు ఆయన, చనిపోవలసిన నన్ను ఈ స్థితిలో పెట్టాడు, అయోగ్యముగా ఉండవలసిన నన్ను ఈ స్థితిలో పెట్టాడే. అట్లాంటి దేవుని ఎదుట నేను ఈ ఘోరమైన పనికిమాలిన పని నేను ఎలా చేయగలను అని చెప్పనని యోసేపు అన్నాడు. కాబట్టే మొదట శ్రమ కనిపించిన ఆ తర్వాత గొప్ప ఆశీర్వాదము యోసేపు మీదకి వచ్చింది. యోసేపు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, యోసేపు ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మనం ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేక మంది రక్షించబడాలి, మన ద్వారా అనేక మంది దేవుని వెలుగులోనికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మనం అలాంటి పరిస్థితిలో ఉన్నామా? దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇంకా మనము అందరితో పాటు పోలేదు అని చెప్పానంటే ఆయన వాత్సల్యం ఇంకా మన పట్ల ఉంది. ఇంకా అందరితో పాటు మనం కనిపోబడలేదు అని చెప్పానంటే, మన ఆరోగ్యం ఇంకా స్టేబుల్గా ఉంది అని చెప్పానంటే, మనకు ఆయుష్ ఇంకా ఉంది అని చెప్పానంటే యెహోవా కృపగలవాడు. ఆయన కృప మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మనం యోగ్యులమని కాదు, మనం గొప్పవారమని కాదు, మిగతా వాళ్ళందరికన్నా కూడా మనం అద్భుతమైన వ్యక్తులమని కాదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ మియర్ గ్రేస్ అండ్ మర్సీ. దేవుని కృపను బట్టి, వాత్సల్యతను బట్టి మాత్రమే మనం నిర్మూలము కాకున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా దాని గురించి ఆలోచించొద్దు. మనుషుల దృష్టిలో ఎలా కనపడాలి అనే దాని గురించి ఆలోచించొద్దు. లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగి తేలొద్దు. ఈరోజు లోకం మనకేమి నేర్పిస్తుంది? ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకేమి నేర్పిస్తుంది? లోకంలో ఉన్నవన్నీ కూడా అవసరానికి అక్కడికి రావనే కదా. ఎంతమంది ఆక్సిజన్ లేకుండా చనిపోయారండి. కొన్ని ఫొటోస్ చూస్తే ఎంత దుఃఖం వేస్తూ ఉంటుందో. ఆ ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని ఒక పెద్ద ఆవిడ ఊపిరి అందక హాస్పిటల్ బయట కూర్చొని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుందంటే ఎంత దుర్భరమైన పరిస్థితి అండి, ఎంత దుర్భరమైన పరిస్థితి. హాస్పిటల్స్లో బెడ్లు దొరక్క చనిపోయిన వారు, ఆక్సిజన్ అందక చనిపోయిన వారు, ఆక్సిజన్ రావడం లేట్ అయిందని చనిపోయిన వారు, మరి కొంతమంది ఆక్సిజన్ పెట్టుకోవడం వలన బ్లాక్ ఫంగస్ లాంటివి అటాక్ అయి చనిపోయిన వారు. ఏమండి, డబ్బు కాపాడుతుందా అండి వాటిని? మధ్యాహ్నం అనుకుంటా నాతో చెప్పారు, ఒక్కొక్కళ్ళు 34 లక్షలు ఖర్చు పెట్టారంట. 34 లక్షలు ఖర్చు పెట్టినా సరే వాళ్ళు బ్రతకలేదంట. అంటే ప్రాణం ఎంత విలువైంది. ఇది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. మిగతా అన్ని రోజులు వేరు, ప్రస్తుతం మనం ఉన్న రోజులు వేరు, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు వేరు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఎక్కువగా
దేవుని కృతజ్ఞతలు చెల్లించొద్దా? దేవునికి భయపడొద్దా? దేవునికి భయపడి మన జీవితంలో ఉన్న వ్యర్థమైన వాటిని, దేవునికి వ్యతిరేకమైన వాటిని, దేవునికి ఆయాస్కరమైన వాటిని, దేవుని దృష్టికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టొద్దా? దేవునికి భయపడి మన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టొద్దా? దేవుని సంతోషపరిచే యథార్థమైన హృదయముతో దేవుని వాక్యానుసారంగా జీవించొద్దా? దేవునికి మహిమకరంగా ప్రవర్తించొద్దా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయమును సద్వినియోగం చేసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, సద్వినియోగం చేసుకుంటున్నామా? వాక్యం చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? మన కొరకు మాత్రమే కాదు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు, మన చుట్టుపక్కల వాళ్ళ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా? బహుభయంకరమైన దినాల మధ్యలో మనం ఉన్నాము. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే మనం ఇంకా ఉన్నాము. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, ఆ భయంకరమైన జలము, భయంకరమైన ఏమంటారు దాన్ని తెలుగులో, ఆ భయంకరమైన జలప్రళయం, ఆ భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నోవాహు తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. అతన్ని బట్టి అతని కుటుంబం రక్షించబడింది. ప్రియ సహోదరుడు, ఈరోజు ఇంకా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరిని బట్టి తెలుసా? ఆయన ప్రియకుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది మన భక్తిని బట్టి కాదు, నీతిని బట్టి కాదు. దయచేసి పొరపాటు పడొద్దు. మన భక్తి, మన నీతి కాదు, ప్రభు కృపను బట్టి, బికాజ్ ఆఫ్ హిస్ మియర్ గ్రేస్ అలోన్. ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అయితే ఈ కృప మనకి ఎందుకు అనుగ్రహించబడుతుందో తెలుసా? ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమను బట్టి కృప అనుగ్రహించబడింది. ఈ కృపను మనం ఏం చేసుకోవాలి? వ్యర్థం చేసుకోకూడదు. ఈ కృపను బట్టి మనం చేయాల్సింది ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే ఆయనకు యోగ్యముగా, ఆయనకు మహిమకరంగా మనము జీవించే ప్రయత్నము చేయాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నోళ్ళు తెరవలసిందిగా, నోళ్ళు తెరిచి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నానండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఎన్నో విషయాలని మనకి తెలియపరిచాడు. ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియపరిచాడు. ఈ ప్రాణము, ఈ దేహము దేవుడు మనకిచ్చిన వీటిని బట్టి దేవుని స్తుతించాలి. ఈ ఆరోగ్యము దేవుడిచ్చింది, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈ ఆయుష్ దేవుడు మనకిచ్చింది, దాన్ని బట్టి స్తుతించాలి. మనం పీలుస్తున్న ఆక్సిజన్ దేవుడిచ్చింది, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పి అనుకుంటూ తృప్తి లేని జీవితాన్ని జీవించొద్దు. దేవుని మీద సణగొద్దు, గొణగొద్దు. దేవునికి దూరం కావద్దు. ప్రార్థన మానొద్దు, విసిగిపోవద్దు. ఆయన కృపగలవాడు. ఆయన వాత్సల్యం ఇంకా నీ మీద, నా మీద ఉంది. ఆయన వాత్సల్యం ఉంది కాబట్టి ఈ నెలలో చివరి రోజు ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక అవకాశాన్ని, ఇక మీదట ఆయనకి మహిమకరంగా బ్రతకడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా ప్రియ సహోదరుడా? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా ప్రియ సహోదరి? సాకులు చెప్పొద్దు. నాకు పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, మా ఇంట్లో అది లేదు, మా ఇంట్లో ఇది లేదని చెప్పి సాకులు చెప్పొద్దు. దేవుడు చేసిన ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, సిలువలో ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పాప క్షమాపణని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ వాత్సల్యమును బట్టి మేము నిర్మూలము కాకున్నాము అని ప్రభువా ఎంతో తేటగా ప్రభువా నిజమైన విషయాన్ని తెలియపరిచారు. బికాజ్ ఆఫ్ యువర్ గ్రేట్ లవ్. మామూలు ప్రేమ కాదు నాయన, గొప్ప ప్రేమ.
ఆ గొప్ప ప్రేమను బట్టే మేము నిర్మూలన కాకున్నామయ్యా. భక్తి పరులు ఎంతోమంది మీ సన్నిధికి వచ్చేసారు దేవా. అనేకులు నాయన మరణించారు. అనేకులకు ఇచ్చిన అవకాశము నాయన సద్వినియోగపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, సద్వినియోగపరుచుకోని వాళ్ళు కూడా ఉన్నారు. సద్వినియోగపరుచుకొని వారి పరుగుని కడముట్టించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సద్వినియోగపరుచుకోకపోవడం వలన, కృప నిరర్ధకం చేసుకోవడం వలన, మీరు ఇచ్చిన అవకాశాలని నిర్లక్ష్యం చేయడం వలన జీవితాన్ని ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాల వ్యక్తులు ఉన్నారయ్యా. ఈరోజు కూడా మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. మీ కృపను బట్టి మాకు ఒక అవకాశం ఇస్తున్నారు. మేము బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రాణము, ఈ దేహమును బట్టి దేవుడు నాకు ఈ దేహం ఎందుకు ఇచ్చాడు, నాకు ఇంకా ప్రాణం ఎందుకు ఇచ్చాడని ఆలోచించమని దేవునికి యోగ్యులుగా, దేవుని దృష్టికి యోగ్యులుగా మేము జీవించినట్లు ప్రభు ఈ జీవితాన్ని ఇచ్చారు. కాబట్టి నాయన, మీరిచ్చిన ఈ జీవితం ఎంతో విలువైంది అనే విషయాన్ని మేము గ్రహించి మీకు మహిమకరంగా జీవించినట్లు మీరు మాకు సహాయం చేయమని ఈ సమయాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ, మీ బిడ్డలు నాయన ఈరోజు రాత్రి మీ సన్నిధిలో ప్రార్థించబోతూ ఉండగా బలమైన ప్రార్థన ఆత్మను అనుగ్రహించి దేవా మీరే ప్రవ్వా బలపరచమని, మీ వాగ్దానాన్ని మాకు దయచేయమని, మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.